H1B వీసాల విషయంలో అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు ఇకపై ఏడాదికి $1,00,000 చెల్లించాల్సింది అంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికాలో ఉద్యోగాలు చేయాలని కలలు కంటున్న భారతీయులపై పిడుగుపాటులా పరిణమించింది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉజ్వల్ అందిస్తారు. సో ఎస్, ఇవాళ ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేయడం జరిగింది. సో ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏంటి అంటే ప్రతి ఒక్క H1 $1,00,000 అంటే $100,000 చెల్లించాల్సి వస్తుందన్నమాట. సో H1 సంపాదించుకోవడానికి. సో ఇది ఈ న్యూస్ రాగానే, ఎందుకంటే బేసిక్గా ఇండియన్స్ చాలామంది H1 వీసా మీద ఉంటారు. అందరికీ ఒక టెన్షన్ లాంటిది సాయంత్రం నుంచి స్టార్ట్ అయింది. సో $1,00,000 కట్టడం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అండ్ అదే కాకుండా కూడా ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మన దగ్గర స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దాదాపు చాలా థౌజండ్స్లో ఉన్నారు ఇక్కడ, థౌజండ్స్ అండ్ ల్యాక్స్లో ఉన్నారు ఇక్కడ మన స్టూడెంట్స్. సో వీళ్ళందరికీ ఏంటంటే గ్రాడ్యుయేషన్ అయ్యేసరికి అందరూ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫస్ట్ H1 మీదకి వచ్చి తర్వాత వాళ్ళకి గ్రీన్ కార్డ్ వస్తుందన్నమాట. సో ఆ H1కి ఒక స్టూడెంట్కి ఒక $100,000 కట్టి H1 సంపాదించాలంటే అది వాళ్ళకి దట్ ఈస్ అంటే ప్రాక్టికల్గా అది పాసిబుల్ కాదనమాట. అండ్ చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే లోన్స్ తీసుకొని ఇండియాలో ఇక్కడికి రావడం జరుగుతుంది. సో ఆ లోన్స్ తీర్చుకునే దీనిలో H1కి ఒక $100,000 కట్టాలంటే దట్ ఈస్ అంటే అవుట్ ఆఫ్ ద సిలబస్ అనమాట వాళ్ళకి. ఇట్స్ వెరీ టఫ్ సిచ్యువేషన్ వాళ్ళకు కూడా. సో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇప్పుడు ఏంటంటే ఈ న్యూస్ రాగానే అసలు ఏంటి మన పరిస్థితి ఏంటి అనే ఆ సిచ్యువేషన్లో పడిపోయారనమాట. దిస్ ఇస్ ఉజ్వల్ రిపోర్టింగ్ ఫ్రమ్ న్యూ జెర్సీ.